తల్లిని చెల్లిని ఆస్తి కోసం కోర్టుకు లాగారు అని రకరకాలుగా పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ భార్య గారి మీద ఎంత దారుణంగా విషయం చెప్పారంటే యాక్చువల్గా వాళ్ళు బాధితులు ఇక్కడ ప్రేమతో ఒక డీడిచ్చి కేసులు క్లియర్ అయిన తర్వాత బదలాయిస్తాము అని తల్లి గారిని ట్రస్టీగా పెట్టి చేస్తే వాళ్ళ సంతకాలు లేకుండా వాళ్ళకు తెలియకుండా ఈ విధంగా షేర్లు ట్రాన్స్ఫర్ చేయించుకుంటే మళ్ళీ జగన్ గారి బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుందని తెలియకుండా ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉన్నా కనుక డూప్లికేట్ సృష్టించి ఇంత తతంగం చేసిన వాళ్ళ మీద జాలి చూపెడతారు. జగన్ గారేమో బాధ్యత లేదు, ఆయన మీద విషయం చెమ్ముతారు. ఎంత దారుణమయ్య సమాజం, ఏ మాటగా మాట కానీ. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు, అందులో 45 పేజీల తీర్పు కాపీలో కొన్ని కీలక విషయాలు కనుక చూస్తే చాలా అంశాలు పొందుపరిచారు. పిటిషనర్లైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీల నుంచి ప్రతివాదులు అంటే షర్మిల గారి వైపు ప్రతివాదులు అక్రమ పద్ధతుల్లో షేర్లను బదిలీ చేసుకున్నారు. ఎందుకంటే పిటిషనర్లు అంటే జగన్ గారి వైపు తమ పేరిట ఉన్న షేర్లకు సంబంధించి ఎలాంటి షేర్ ట్రాన్స్ఫర్ ఫారాలపైన సంతకాలు చేయలేదు. చెల్లెలపై ఉన్న ప్రేమ అభిమానాలతో అంతిమంగా చెల్లెలకి చెందేలా తల్లిని ట్రస్టీగా పెట్టి పిటిషనర్లు తమ షేర్లను గిఫ్ట్ డీడ్ చేశారు. కానీ కోర్టుల్లో కేసులు తేలిన తర్వాత ఇవ్వాలని షరతు కూడా పెట్టారు. కనుక దానికి తగ్గట్టుగా ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లను తమ వద్దే ఉంచుకున్నారు. షేర్ బదిలీ ప్రక్రియ కోసం తప్పనిసరిగా పాటించాల్సిన చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. షేర్ల బదిలీ ఫారాన్ని షేర్ హోల్డర్ల సంతకాలతో తగిన స్టాంపు డ్యూటీ చెల్లించి సమర్పించాలి. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు ఉండాలి. కానీ ఇక్కడ ప్రతివాదులు అంటే షర్మిల గారి వైపు ప్రతివాదులు అంటే వాళ్ళు ఇవేమీ పాటించలేదు. డాక్యుమెంట్లు పోయాయి అని ప్రతివాదులు చెప్పిన కారణం చట్టపరంగా సరైనది కాదు. చూడండి, జగన్ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఆయనకు తెలియకుండా డాక్యుమెంట్లు పోయాయి అని తప్పుడు మాటలు చెప్పి తప్పుడు అఫిడవిట్లు వేసి షేర్లు బదలాయించుకుంటారా అండి? డాక్యుమెంట్లు పోయాయని చెప్పారు, అవి సరైనవి కాదట. ఒకవేళ అదే నిజమైతే పోయినట్లు పోలీస్ కంప్లైంట్ ఉండాలి. దాని ఆధారంగానే డూప్లికేట్ సర్టిఫికేట్లు పొందే ప్రయత్నం చేయాలి. చూడండి, షర్మిల గారి వైపు ఒరిజినల్ జగన్ గారి వైపు ఉంటే ఆయనకు తెలియకుండా డాక్యుమెంట్లు పోయాయని డూప్లికేట్ డాక్యుమెంట్లు తయారు చేయించి షేర్ల బదలాయింపు చేసుకున్నారంట. ఎంత మోసమే! అయితే ఇప్పుడు ట్రిబ్యునల్ ఏం చెప్పింది? అట్లా పోయినాయంటే ఎట్లా కుదురుతుంది? పోలీస్ కంప్లైంట్ చేయాలి, దాని ఆధారంగా డూప్లికేట్ సర్టిఫికేట్లు పొందాలి. ఈ మొత్తం ప్రాసెస్ను ఒరిజినల్ షేర్ హోల్డర్లు పూర్తిగా సహకరించాలి. ఒరిజినల్ షేర్ హోల్డర్ నుంచి అలాంటివి ఏమీ లేకుండా బోర్డు తీర్మానం ఆధారంగా షేర్లను పొందినట్లు చూపించడం న్యాయసమ్మతం కానే కాదు అని తీర్పులో పొందుపరిచారు. గిఫ్ట్ డీడ్లు, షేర్ల కొనుగోలు ఒప్పందాలు ఉన్నా అవి అంతర్గతంగా చేసుకున్న ఒప్పందాలు మాత్రమేనని, వాటి ఆధారంగా కంపెనీ రిజిస్టర్లో పేరు మార్పు జరగాలంటే కంపెనీల చట్టం నిర్దేశిస్తున్న ప్రక్రియను పాటించాలని స్పష్టం చేసింది. కంపెనీల చట్టంలోని సెక్షన్ 56(1) ప్రకారం షేర్ ట్రాన్స్ఫర్ చట్టబద్ధంగా జరగాలి అంటే ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్లు, స్టాంపు డ్యూటీ చెల్లించిన రసీదు తప్పనిసరి. ఫైనల్గా ప్రతివాదులు అంటే షర్మిల గారి వైపు కంప్లీట్గా అక్రమంగా మోసపూరిత పద్ధతిలో వీటిని బదలాయించుకున్నారని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి తీర్పు. ఎవరు మోసం చేశారు? మోసం చేసింది ఎవరు? దారుణమైన విష ప్రచారాన్ని ఎదుర్కొన్నది ఎవరు? నిజంగానే అసలు జగన్ మీద ఒక రాక్షసుల్లాగానే కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు మరికొందరితో కలిసి రాక్షసుల్లాగానే దాడి చేశారు కదా. సారీ.